మన దేవుడు మనకి మంచిగా ఒక గొర్రెకి కాపరికి ఏం కావాలో సమృద్ధిగా చూడగలిగిన గొర్రెలైన మనకి ఏది ఇవ్వాలో సరిపోయిన వాడు మనకు దేవుడు మనకు దీవించిన ఈ ప్రాంగణంలో ఈ స్థలంలో ఉన్నది అందరూ దేవుడు దర్శించారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. చాలా సత్యంగా అశ్రద్ధ నిర్లక్ష్యం అది శాపం. వాక్యం నెలడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు కాదేశాన్ని కదిలి వచ్చింది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరి సమాధానం గడగడగడగడ ఆగిపోయింది.
దేవుడు మాట్లాడుతున్నప్పుడు సింహంలో దేవుడు తన శక్తిని కోల్పోయింది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆకాశం కడగల నదికి వర్షాన్నిచ్చింది. దేవుడి స్తోత్రం. ఆమేన్. ఆమేన్. మనం ధన్యులు ఆయన చేతి నీడలో దాచబడి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అతడు భక్తి ఎంత చక్కని మాట అండి. నేను చాలా ఆ మాట చాలాసార్లు చదువుతూ ఎక్కువ రిపీట్ చేసి ధ్యానం చేసిన మాట అతడు భక్తి కలిగినాడు. నేను కొన్ని విషయాలు చాలా అద్భుతమైన విషయాలు నాకు భయపరిచాను. కూర్చోదు సరిగా హలో భక్తాన్ని కలగ తింటాయి. కూర్చోండి ఆమె వింటారా నా మాటలో జ్ఞాపకమేనా? ఏం చెప్పాడు దేవుడు? అతడు చెప్పడమ్మా. ఆమె అతడు భక్తి కలిగినవాడు, ఆమె భక్తి కలిగింది. కలకాలం కాకినాడ కావు 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 బ్రతికే కన్నా జరుగుతుంది. 6 నెలలు అంశవాదే యోహాను గురించి రాయబడి చక్కని సేవ చేశాడు. అది రోషకర సేవ చేశాడు. 6 నెలలు బ్రతికినా సరే, 10 కాలం బ్రతికినా, బతకాలం దేవుడు నిర్ణయించిన కాలం బ్రతికినా మన జీవితంలో ఒక సాక్ష్యం సంపాదించుకోవాలి. ఏంటి ఆ సాక్ష్యం అంటే అతడు భక్తి కలిగినవాడు. అతడు ఎవరు చూస్తే వాడు వెళ్ళిపోయేవాడని సాక్ష్యం లేదు. ఏది కనబడుతుంది ఆకర్షించి స్వతంత్రించుకోవడం ఎన్ని పాపాలని చేస్తానని బైబిల్ లేదు. చూసిందల్లా నిజమని నమ్మి జీవితాన్ని పతనం చేసుకుని అనుభవం కనబడిన బైబిల్ లేదు. అబద్ధాన్ని నమ్మి మోసపోతూ జీవిస్తూ ఇదే నిజం అనుకుని ముందుకెళ్ళే సాక్ష్యం అతను సంపాదించుకోవట్లేదు. అతను మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు. అతను చక్కగా చిన్నమాట కానీ ఎంత అద్భుతమైన మాట అనేది అతను బయట వాడు. ఎక్కడ పెట్టినా ఏ పని అప్పగించినా నీ స్టైల్లో భక్తులు భారీ కొన్నావా అని వ్యక్తి కలిగిందండి. నీ స్టైల్లో ఒకవేళ భారీ బట్టలు అయినావా అతను వ్యక్తి కలిగినవాడండి. సంఘ ప్రాంతంలో ఉన్నావా ఆ పాస్టర్ వ్యక్తి కలిగినవాడండి. ఒకటి పరిచయం చేయడానికి నియమించబడ్డావా ఆ పరిచయం చేసేవాడు వ్యక్తి కలిగినవాడండి. ఒకవేళ పాటలు పాడే వాళ్ళని ఇచ్చాడా ఆ పాటలు పాడుతున్నాడా అతను వ్యక్తి కలిగినవాడండి. నేను ఒకసారి ఒక సభలోకి వెళ్తే వ్యక్తి పాట పాడుతున్నాడు. ఆ పాట ఏదైనా గుర్తులేదు కానీ ఆ పాట అంతా నా సాక్షి కళ్ళ నేను కాలిపోతే ఖర్చు నుంచి చెప్తున్నాను. ఆకాశం సమయం పడింది. పాట పాడేవాడు నావాడు కదన్నాడు. పాట పాడేవాడు నావాడు కదన్నాడు. ఆ స్వరం ఆ పాట పాడుతుంటే తన్మ అయిపోయి అందరూ ఏడుతున్నారు. అందరూ నేను ఏడుతున్నాను. ఆ పాటలో భావాలు ఉన్నాయి. సాక్షి అనుభవం నుంచి ఏదో తెలియని తక్కువ ప్రారంభమైంది. ఒక్కసారిగా కళ్ళు చూస్తారు. అసలు ఎలా పాడుతున్నారు తెలుసా? కీబోర్డు తవలలో పక్షవాళ్ళు పాడుతున్నారు. న్యూస్ రేట్లో సేవ చేస్తున్నారు ఆ భాష. నేను వెంటనే నాకు సేవకుడు పక్కనే ప్రజలు ఇతను దేవుడి సేవకుడు కాదంట, ఇతడు పాడుతున్నారు కానీ దేవుడి బిడ్డ కాదంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాను. ఊరుకో అతను మంచి సాక్షి ఉందన్నాడు. అన్నాడు. తెలియదు కాదు దేవుడు చెప్పాడు. నా మాట ఎదురుగా ఉండొచ్చు కానీ నా మాటప్పుడు ఎక్కడ ఉండొచ్చు కానీ 6 నెలలు తిరగకుంటే ఆ భాష న్యూస్ రేట్లో జరిగిన శక్తి అబద్ధం కాదు. న్యూస్ రేట్లో కొట్టి బట్టలు తీసి బయటకు పంపించారు. ఒక అమ్మాయిని పాడు చేసి గర్భిణీ చేసేది. దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కొట్టారు, బయటకు పంపించారు. చెప్పండి. ఈయన భక్తి కలిగినవాడు చట్టం ఒప్పుకుంటుంది. ఇతను భక్తి కలిగినవాడు
బిడ్డారా, క్రైస్తవులు అనే ముసుగులో చాలా మంది చాలా రకాల భక్తి చేస్తున్నారు. నువ్వు దేవుడి ఎదుట భక్తి కలిగి ఉంటాను. ఆ భక్తి చాలా శ్రేష్టమైనది. విలువ తెచ్చేదానికి మనుషుని కనపరిచి నిన్న మాటలు నిజంగా నువ్వు భక్తి కలిగి ఉంటావా? నిజంగా నిన్న వాక్యాన్ని బట్టి ఆ పవిత్రత నీలో ఉందా? ఆ జీవితాన్ని మనం జీవిస్తున్నావా? లోకం నాశ గతించుకోము. భక్తి కలిగి ఉంటే సైనికులకు వెళ్ళిపోతారు. యెహోవా రాజులకు రారాజైన దేవుడు తల్లి తన బిడ్డల మనిషిన నీ చేతిని విడిచిపెట్టడం. ప్రైజ్ ది లార్డ్. నీవు ప్రేమించిన అతడు భక్తి కలిగినాడు. రాజులు రాసిన 2వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. రాజులు రాసిన 2వ గ్రంథం 4:9. భక్తిగల దైవజనుడని మనసు అనుభవం చేసుకోండి. భక్తిలో ఒక రోషపూరితమైన జీవితానికి సమర్పణ కావాలి. అందరు నాయకు చూడండి, జాగ్రత్తగా దేవుని వాక్యాలను మీరు చేతులు మీరు మీ కాళ్ళకు ఒక అలాగా ఉండాలని పలికేవాడు ప్రభు కనుక ఆ మాటలు మన జీవితంలో జీవింపచేస్తాయి. మన దగ్గరికి వచ్చి చూపుతున్న వాడు భక్తిగల దైవజనుడిలో సార్ ఎలీషా గురించి ఆయన పేరు ఎలీషా. ఎలీషాకే ఒకసారి మనం ఆలోచిస్తే గురువు గారి కంటే ఎక్కువ అద్భుతాలు చేస్తున్నామని పేరు లేకపోతే ఇతర 12 అరగంలో ఇద్దరు విడిచిపెట్టి దేవుడ పిలవగానే దేవుడి చిత్తాన్ని అప్పగించిన వ్యక్తిగా చూస్తాను. ఏంటి ఎలీషాలో ఉన్న అద్భుతమైన విషయాలంటే మనందరూ తెలిసిన విషయాలే. కానీ ఒకసారి ప్రభు శిలువ దేవుడి వాక్యం వల్ల జ్ఞానం మనందరూ ధ్యానం చేసినట్టుగా దేవుడు మనకు తెలుసు. ఏమిటి అంటే అతను దేవుని సేవకుని వెంబడించాడు. ఎవరంటే దేవుని సేవకుని వెంబడించాడు. దేవుని వాక్యం చాలా మంది అర్థం కాక అసలు దేవుని సేవకుడు ఎవరో, దేవుని సేవకుడిని ఇవ్వాల్సిన విలువ నీ మనసులో ఉందో లేదో ఒకసారి పరిశీలన చేస్తాం. దేవుని సేవకుడికి నిజంగా దైవ భక్తి కలిగిన వాడు విలువిస్తారండి. ఆ విలువలో వచ్చే ఘనత అది భూసంబంధమైన భావం. ఒక దైవజనుడు అంటే ఏంటో, ఏ దైవజనుడు మనం వెంబడించాలో, ఏ దైవజనుడు వెంబడిస్తే ఆ గురికి సమృద్ధి కలుగుతో, ఆ దైవజనుడు వచ్చే ఆశలు ఏంటో సంఘం ఖచ్చితంగా గమనించాలి. అందుకే అంటాడు, పురాతనమైన మార్గాల గురించి చూడండి, మేలు కలిగే మార్గం దాన్ని విచారించి తెలుసుకోండి. మెలికిసేవక ప్రకారంగా 12 మంది అపోస్తలుగా చేసి దేవుడు అభిషేకించి పేదల మీద, దెయ్యాల మీద, రోగుల మీద సమస్తం అధికారించారు. మీరు వెళ్ళండి, సర్వలోకానికి సువార్త ప్రకటించండి. నమ్మిన వారి రక్షణ, నమ్మని వారికి శిక్ష. కనుక నమ్మిన వారు ఆశ్రమపడతారు. సమస్త
చేయండి అని దేవుడు లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. రాజులు రాసిన 2వ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. రాజులు రాసిన ప్రవక్తల శిష్యులు ఎలీషాకు వచ్చి నేడు యెహోవా రకరకాల సలహాలు ఇస్తున్నారు. నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేను ఎరుగుదును, తెలుసు, మీరు ఓరకుండుడని. నా దేవుడు నా గురువు గారిని ఏర్పరిచే వరకు నా గురువు గారిని విడిచిపెట్టను. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి. కొంతమంది ప్రజలు అక్కడ సలహా అడుగుతున్నారు, నీ గురువు గారు వేరే మార్గం సంగతి నీకు తెలుసా? ఇంకా దేవుడిని వెంబడిస్తావేంటి? అమ్మ ఎన్నడే మాటలో ఇంకా ఏముందని వెంబడిస్తున్నావు? దేవుడికి వెంటనే కాక దేవుని యొక్క సేవకుడు అనేది నిజంగా నేను అనుభూతితో చెప్తున్నానండి. ఆ సేవకుడు అంటే మహా విలువ. ఏ సేవకుడు వచ్చిన మనకి, నేను ఏ సేవకుడు ఎదుగుతున్నా నా తోటి సేవకుడితో సహా నేను సేవకుడు అనే దాన్ని పదాన్ని విలువిస్తాను. దేవుడే దేని నిమిత్తంగా చూచును కాక. ఇది కట్టుదల కాదండి సార్. వేరే వాడు ఎలా అనుకున్నారు? నా సంబంధం కదా, 100 అనుకుంటారు, నా సంబంధం లేదు. కానీ ఇక్కడ అన్నాడు 100 మంది చెప్తున్నారు. అక్కడ ఈయన అంటాడు మీరు ఓర్కొండండి, నాకు తెలుసు ఏ తిరుగుతో పిలవబడ్డారో. దేవుడు వేరు చేసే వాళ్ళకు వేరు అవ్వాలని, వేరుగా ఉండాలని, వేరుగా జీవించాలని, జ్ఞానానికి, దేవుడి పిలుపుకి, దేవుడి వాక్యానికి, దేవుడి వాక్యానికి నేను విరోధంగా కాదు. మీరు ఓరకుండా ఉండండి, నాకు తెలుసు. సంఘం అనేది చాలా భయం కలిగి ఉన్నారు. సేవకులు ఉన్నప్పుడే భయం కాదండి. ఒక సేవకుడు పని అప్పగించాడంటే, సేవకుడు గద్దెకు నీకిచ్చాడంటే, సేవకుడు ఒక మాట ఇచ్చాడంటే, దేవుడు అన్నాడు ఎవరు నీ మాట విలును వారు నా మాట విలును. ఎవరు యెహోషాపాతు అన్నాడు యెహోవా నమ్మండి, యెహోవా ప్రవక్తలను నమ్మండి. అది కృతజ్ఞత. నువ్వు అంగీకరించబడతావు. ఆమేన్. నీ ఇల్లు, నీ పరిచర్య, నీ కుటుంబం అంగీకరించబడతాయి. అయ్యగారి దగ్గర ఉన్నావా? బయట ఉన్నారా? అయ్యగారు చెప్పిన ఒకటి నీ ఆలోచన ఒకటైతే ఆ ఒడ్డును నిలబడిన వాళ్ళు మర్చిపోతాం. ఎలిషాల కాదు. ఎలిషాల నువ్వు కలనే 5 సంవత్సరాలు నువ్వు కలవండి. బైబిల్లో మాట రాయబడింది ఏదైతే కదా దానిలో మాట్లాడాడు. 63వ కీర్తన 8వ వచనం. 63వ కీర్తన 8వ వచనం. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నది, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. చాలండి పైసలా ఎవరిని వెంబడిస్తున్నాయి? ప్రాణం దేవుణ్ణి వెంబడిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ప్రభువు దీవించుగాక, ప్రభువు దీవించుగాక. ఇప్పుడు దేవుడి సేవకులు 100 మంది కాలు కడతారు. ఎవరిని చూసి కడతారు? మీరు చెప్పాలి కదా, దేవుని చూసి పెడుతున్నా అంతే కదా. ఆమె ఆ సేవకుడు ఎవరు అనేది ఖచ్చితంగా సంగూర్తి పెట్టాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏ సేవకు దగ్గరికి వెళ్తున్నాం? ఏ సంఘానికి వెళ్తున్నాం? ఏ వాక్యం వింటున్నాం? ఎవరో నడిపింపుతో నడిపించబడుతున్నాం? అది ఖచ్చితంగా సంఘం గుర్తుపట్టాలి. మా బావ, మా అన్నయ్య, మా తమ్ముడు అక్కడ ఉన్నాడు, పురాతన పెద్దలో పొలం మాట్లాడుకుంటే అడిచిపోతారు. ఆటలో నీకు ఏం ప్రయోజనం ఉండదు. అందుకే పౌలు అంటాడు నేను క్రీస్తు కోరి నడుస్తున్నాను, మీరు నమ్మిపోయి మీరు మీకు సమాధానం కలుగుతుంది. మీకు సమాధానం కలుగుతుంది. ఎవరు నమ్మేసుకున్నా తప్పలేదు. దేవుని సేవకులు
మీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతాయి. ఈరోజు చాలా మంది చాలా రకాలైన భక్తి కలిగి ఉన్నారు. దైవ భక్తిని కోల్పోయి శరీర సంబంధ భక్తి కలిగి జీవిస్తున్నారు. శరీర భక్తి అది మీ సాధనానికి అది ప్రయోజనం తీసుకురాదు, కానీ ఆత్మలో ఆనందించినట్లుగా పరలోకానికి వధువుగా యేసురక్తంలో కడగబడి అపోస్తలుల గొడవలో ఉద్యోగ మూర్ఖులైన ఈ తరమానికి వేరై యేసును కోరిన జీవితం కలిగిన దైవజనులు సంఘం మనం కలిగి ఆరాధన చేయాలి. అన్ని ఎంత దూరమైనా పర్లేదు, ఏ టైమైనా పర్లేదు, అక్కడ మనం నిలబడాలి. ఇవాళ ఎవరికి వచ్చింది ఆత్మసం దేవుని సేవకులకు ఎవరికి వెళ్తున్నారు? ఈ రోజున ఏదేదో మాటలో ఏదేదో విచిత్రమైన ఆలోచనలతో భావాలతో ఎవరిని స్తోత్రం చెప్పగలిగే మీ ఇద్దరం కలిసి బయట వెళ్తుంటే ఏం కలిగింది? వారిద్దరూ దేవుని అగ్గి తగిలింది. వారిద్దరు కలిసి త్వరగా వెళ్తున్నారు, మాట్లాడుకుంటారు. ఐశ్వర్యంలో పునరుద్ధారణ అయ్యారు. ఏమండి ఐశ్వర్యంలో వెళ్ళిపోయారు, అంట్రోడ్ అయిపోయారు, పిలవడికి సాగుతున్నాయి. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఇద్దరు కలిసి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఇద్దరి మధ్య ఏం కలిగింది? లూకాసు వార్త 24:32. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా? ఏమైందంట? మనలో మన హృదయాలు ఏమైందంట? మండుచుండగా. స్తోత్రం చెప్పండి. దేవుని ఇప్పుడు మరి మీ ఇంట్లో ఎవరి మాటలు ధ్యానం చేయాలి? వినాలి. మీరు మీ ఇద్దరు పాస్టర్లని ఎవరి మాటలు ధ్యానం చేయాలి? సాంబారా, జాగిపోందా, తెలుగుందా, 500 నోటు గురించా, వినస్థానం గురించా? దేవుని ధ్యానం చేయాలి. భక్తిహీనులు మాట్లాడతారు. నీతిమంతుడు నీతి కలిగిన మాటలు మాట్లాడతాడు. అతను ఒప్పుకోడు. ఇద్దరు స్త్రీ కూర్చొని ఏ మాట మాట్లాడాలి ఇంట్లో? విషయం కాదు ఇది. ఎవరన్నా మార్పు వచ్చినా ఇద్దరు కూర్చున్నప్పుడు ఆ మార్పు వచ్చిందంటే మూడోకి వచ్చినట్టే. దేవుని కలుగుతాను కానీ దండగా చెప్తాను. నాకు పరిశుద్ధాత్మ బయటపరిచిన విషయాలు నేను చెప్తాను. ఎవరిని ఉద్దేశం చెప్పట్లేదు. ఎవరు మహిమలు కాదు. అదే చూపోతే రాక్షసి వెనకాల ఉంటాడు, పడిపోతుంటాడు. అదే చూస్తే లోపల చెప్తాం. స్తోత్రం చెప్తారా? నేను లేకపోతే నా తమకు ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. నేను గరుడు కాదు. నన్ను దేవుడు ఎంతకాలం ఉంచుతాడు. నాకు ఒక దినం ఉంది. ఆ దినం నన్ను నా నుంచి ఎవరు తప్పించలేదు. దేవుని ఆత్మ దేవుని తీర్పాలి. మట్టిలో కలిసిపోవాలి. స్వాతంత్రం చెప్తారా? కానీ బతుకున్న నాలుగు నేను ఏ మాట్లాడుకోవాలి? ఏ మాటలు నా జీవితంలో పడగాలి? ఏ మాటల ద్వారా నేను బాగుపడతాను? ఏ మాటల ద్వారా ఈ సంభాషణ ద్వారా సంఘానికి సేవకుడికి ఏ మాట ఉండాలి? లోకం కాదు, పెద్దగత కాదు, జనులు కాదు, కర్మల కథ కాదు, పురుపాల కాదు, శివుడు కాదు, నలుగురి ఉపవాసాలు కాదు, మాల కాదు, అంజీరు కాదు, ఏ మాటలు సర్వసత్యము నీతి జ్ఞానం గురించి దేవుని పరమ రాజ్యం గురించి మాట్లాడాలి. సంఘము సేవకుడు మాట్లాడాలి. క్రీస్తుని వెంబడించాలి. దేవుని మన కాలు ఏమంటే ఒక ఆయన చెప్పులు బట్టలు వేసుకున్నాడు. తెల్ల బట్టలు వేసుకుని పైన కాటాలు వేసుకున్నాడు. చెప్పులు నేను కాలు చూస్తున్నాయి. ప్రార్థన చేశాను, ప్రభు జ్ఞాపకం చేసుకున్నాను. అలా ప్రార్థన రాయి కూర్చుకుందాన్ని అని వెంటనే కాలు చేశాడు. భరిస్తున్నాడు. అది శరీర సంబంధమైనది. రైతులా ఆ కేవలం దేని సంబంధించి? శరీర సంబంధమైంది. ఆ పరిచయం
కానీ యేసయ్య పేరు పెట్టబడిన సేవకుల్ని మనం నడిపించాలి. ఆలోచించండి. ఏ సంఘానికి వెళ్తారు? ఏ పాలు వెళ్తారు? వాక్యం ఏం చదివిస్తుంది? నీ నోటి మాట ఎలా ఉంటుంది? నీ ప్రవర్తన ఎవరిని నడుస్తారు? నీ కాలు ఎక్కడ ఉంటుంది? నీ కుటుంబ విషయం ఎవరు చెప్తున్నారు? ఎవరిని వివరించాలి? కనుక దేవుని సేవకుడు వెంబడించినందుకు నువ్వు అనుభవం దేవుని సేవకుడు ఏం చెప్తున్నాడు? ఎదురు ఆపై పరిశుద్ధాత్మ ఏం మాట్లాడుతున్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ చక్కగా మాట్లాడింది. మరియు అతడు సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగను. గొర్రెలు అతని స్వరం ఎరుగను. అతని స్వరం ఎరుగను. అవి అతనిని వెంబడించును. అన్ని పండుగలే అమావాస్య ఉత్సవాలు ఈ పండుగలో ఎక్కడికి వెళ్తున్నారు? ఏ స్వరం ఆయన స్వరం మీద వారు నన్ను వెంబడిస్తారు. టేప్ కట్టేది సార్. ఇప్పుడంటే బ్లూటూత్ ఎన్ని వచ్చేసింది కదా, వాట్సాప్ వచ్చేసింది కదా. ఒక స్టేజ్ ఏ పాట పెట్టుకోవాలా? క్యాసెట్ ఉన్నాయి అంతే కదా, క్యాసెట్. అవునా కాదా? అది చెప్తే నాకు అర్థం. టేప్ తెలుసా మీరు? క్యాసెట్ తెలుసుగా? ఆ క్యాసెట్లో పాట పెట్టాడు. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా అని పాట వచ్చింది. పాట అంతా అయిపోయింది. ఆ క్యాసెట్ అంతా అయిపోయింది. మళ్ళా క్యాసెట్ పెట్టాడు. ఆ క్యాసెట్ అయిపోయింది. 100 క్యాసెట్ పెట్టాడు. అయిపోయింది. 200 క్యాసెట్ పెట్టాడు. అయిపోయింది. బాగా పడింది. మాట్లాడండి. బాగా పాడిందా? మాట్లాడైపోయిన తర్వాత 200 పాటలు పాడాలి. అర్థం అడిగి చెబుతారు. చెబుతా పాస్ వాళ్ళగా ఉన్నది ఈరోజు, సంఘం వాళ్ళగా ఉంది. ఈరోజున 100 ప్రసంగాలు చేస్తున్నాం, 100 అనుభవాలు కలిగి ఉన్నాం. నువ్వు చేసింది ఏంటో, ఎవరికి చేస్తున్నావో, నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో ఎరగని ఒక టేప్ లాగా అయిపోతాయి. తెలీదు ఆ టేప్ అడిగితే ఈ పాపం సాధన ఏంటి, ఈ పాపం సాధన చెప్పండి, చెప్పదు. తెలీదు దాంట్లో సారాంశాన్ని అర్థం చేసుకోలేదు. దాంట్లో సారాంశం బైబిల్ చదువుతున్నాం, దాంట్లో సారాంశం దాంట్లో సారాంశం ఏంటి? చెప్పండి కానీ చెప్పండి. ఇద్దరు మాట్లాడుతున్నారు. మా రోజులు ఏం కలిగిందండి? మంట. ఏమంటది? పరలోక మంట. ఏమంటది? చెప్పండి. ఇంకేముంటుందా మాట? ఉంటుందా? యేసు గురించి తప్పేది అనవచ్చు. తప్పేది అనవచ్చు యేసు గురించి. నాకు తెలిసింది యేసు గురించి నేను మాట్లాడు. యేసు నా గురించి మాట్లాడు. అవకాశం లేదు అక్కడ మాట్లాడగా. నమస్తే బాబు వదిలిపెట్టానా? 10 ఏళ్ళు పట్టుకోవాల్సిందే. ఇది తెలుసాక ఏంటి? 3 నెలలే పెళ్ళైంది. మీ ఆయన మన ఎవరికి చెప్పాడు. అవునా? నిజమా? నిజం. నా సొంత కళ్ళు లేవు అసలు.
ఎంత బాధ అనిపించింది సరే, నేను చెప్పలేక పుట్టిన నిండుకు ఏం చెప్పాలి అర్థం కాదు. తప్పనిసరి చెప్పాలి కదా అని చెప్తే ఆ వార్తకు తట్టుకోలేక ఇష్టపడి చెప్పి ఏం లేదు. ఇల్లు చచ్చిపోయింది తేడా చూస్తే స్తోత్రం చెప్తారా గట్టిగా? దుర్వార్త. దేవత అనేది ఇది ఎక్కించుకొని తెలుసా, ఆఫీసులో తనతో చేసే ఒక సహోదరు చాలా ఆత్మీయంగా ఉంటాడు ఆయన. అందరూ చెప్పారు మా ఆఫీసులో ఏమైనా ఆత్మీయులు చూడలేదని చెప్పారు సాక్షి. అంటే చెప్పిన మాట ఎంత బాగా చేసింది, ఏంటో చెప్పింది నా అమ్మడిని తక్కువ మాట మంట పరిశుద్ధాత్మ క్రియలు నీతి సత్క్రియలు మండుతున్నది కాక నాకు తెలుసు, నేను ఓరకండి, నేను నిలబడుతున్నది జీవముగా దేవుని సేవకుడిని. నా దేవుడు అన్నయ్యడు కాదు, నా దేవుడు కార్యం చేస్తాడు, వారు వారి క్రియలను ప్రతిఫలిస్తాడు. నేను చేసే ప్రతి దానికి నన్ను దేవుడు తప్పక దీవించబోతున్నాడు. ఏది ఎదురు యెహోవా పరిచయం చేసినట్టుగా ఇదిగో దేవుని ఎదుట ఏదైనా పరిచయం చేస్తున్నాడు, దేవుని గొర్రెలు అంటే వారు దేవుని స్వరం ఎవరైతే వింటారో వారు దేవుని అందిస్తారు. అని ఎవరు చదివారంటే దేవుని స్వరము వింటారు. దేవుని స్వరం ఎంత ఘనత, ఎంత భాగ్యం జరిగింటారా. దేవుని సేవకుడు అంటే నిజంగా చెప్పాలన్నమాట, ఆ పట్టణాన్ని దావీదుని బట్టి నేను కాపాడుతాను అన్నాడు. ఎందుకయ్యా ప్రార్థన చేసి ఇచ్చే కదా. ఆలోచించండి, దేవుడు ఒక సేవకుడికి ఒక ఆధిక్యత ఇచ్చాడు. దేవుని సేవకులు వెంబడించాలి, ఉపదేశాన్ని వెంబడించాలి, ఆలోచించాలి. అపోస్తుల బోధలు, రొట్టె విరుచులు, ప్రార్థనలో, శ్వాసలో సమస్త దేవుని యొక్క మాట ఉన్న దేవుని సేవకులు వెంబడించాలి. దేవుడు దేవుడు తీస్తాడు, దేవుడు కార్యం ఖచ్చితంగా చేస్తాడు. నేను పరిచయం చేసేటప్పుడు పిచ్చో మంచో నాకు తెలిసిన ముందు చెప్తానండి, నా ముందు సేవకులు నడుస్తుంటే సరే వెనకాల బయలుపడుతుంది, సంచిపడుతుంది, ఎవడే వగేరా పడుతుంది వెళ్ళేవాడు నడు నగ అడుగులు ఏ అడుగు వేసి అడుగు వేసుకుని వెనకాల దేవాన్ని తీసుకోవద్దా. అమితమైన సేవకులు పరిచయం చేస్తున్నాను. ఆ పరిచయం మహిమ తీసుకోవడానికి ఆ పాదలకి కృపణ కావాలని చదువు ఏమంటయ్యా, నాకు ఆ ప్రభావం ఏర్పడయ్యా, అది ఏడ్చుకుంటా పరిచయం చేశాడు. మొదలు పోవాల్సిన మొదలు రోజు తెచ్చిందట. కొంతమంది 6 నెలలు ఆగితే 2 కొమ్ములు వచ్చాడు. రంపం పోసి పోసేది 50, రంపం మీద పోసేది 50. ఏంటా ముదిరింది, వెంటనే కుదిరినాడు. ముదిరితే ఏం చేస్తున్నాడు, నాకు తీసాడు కాదు, రంపంలో తీశాడు. ఏమైంది నిజంగా ప్రభు సేవకుడిగా చెప్తాను. జీవంగా దేవుని సన్ని నిలబడి పాస్టర్ నడుతుంటే అడుగు వేసుకుంటూ వెళ్ళాడు. పాస్టర్ చూస్తా, వాక్యం చెప్పి చూస్తారేమో అని పక్కన నుంచి ఎదురుగా చూసుకుంటా స్తుతించుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళాడు. నాయక చూసి సమాధానం నిర్ధారణ చేసుకున్నాడు. అలా చెప్పుకుంటా చేర్చుకుంటా ధ్యానం చేసుకుంటా ఈ రోజు ఈ పరీక్షలు అతను భక్తి లేనివాడండి. ఎక్కడ పెట్టినా భక్తి లేనివాడే కదా. అసలు సేవకుడు అంటే తెలుగు శ్వాసలు అసలు ఇంత గౌరవం ఎవరా మాట వల్ల ఇది గౌరవిస్తారా? అసలు ఎవరు
ఒకరు అయ్యిండొచ్చు, సేవకుడు బలమైతే ఉండొచ్చు. ఆయన అంటాడు, నువ్వు మాట్లాడను, మరలా నేను కడతాను. నేను పిలిచాయి, నేను కడతా నేను. అందుకే ఎలిషా అంటాడు, నేను వెంబడిస్తున్నా, నా సేవకుడు నాకు తెలుసు. ఎంత మాట్లాడాల్సిన మాట అంటే నేను తమాకు జరుగుతాల్సిన మాట అంటే నేను తమాకు జరుగుతా అనుకుంటుంటే నెలకు 300 తిరుగుతున్నారు, నెలకు 300 చేస్తారు. శారీరక వర్షవాయు లేకపోతే వ్యక్తుల వర్షవాయు వాడు చేరుకుంటున్నారు. అంటే గౌరవిస్తున్నాడు, మాట చూడండి. నా ఏలినవాడా యజమానుడా, నేను మరో తోటలో కలిగి ఉన్నాను. సేవకుడు విలువ అనేది చాలా ప్రాముఖ్యత. సేవకుడు కూడా దైవ భక్తి కలిగి ఉండాలి. నేను ఆత్మీయంగా మీకు సంగీతం మీరు ఎక్కువగా ఆలోచిస్తే తక్కువగా ఆలోచిస్తే శారీరకంగా నీవు ఆలోచిస్తే సులువుగా చిక్కులు పెట్టి అపవాది చోటు మాకండి. దేవుని సేవకులు అగడించండి, దేవుని ఉపదేశాన్ని అగడించండి, దేవుని వాక్యాన్ని అగడించండి, దేవుని ఇక్కడ చాలా అనుకున్నాయండి. మాకు బోధించే పాస్టర్ బయటకు వెళ్ళినప్పుడు దైవజనులు అప్పుడు నచ్చాయి ప్రాంతాలు చాలా మెసేజ్ చేసి వెళ్తున్నప్పుడు వినండి, బాత్రూమ్ వెళ్ళేవాడు, డబ్బా పట్టినాక వెళ్ళేవాడు. చూడండి పాస్టర్ వచ్చేవారు అలా చేతులు కట్టుకుని తెలుసుకుని చూసుకునేవాడు. నాన్నగారికి పరిచయం టీచర్ సేవలు చేయాలి, నన్ను తీర్చాలి, నన్ను వాడుకుంటాను, ప్రభావం నన్ను ఇప్పటి ప్రభావం అని ఏడ్చుకుంటున్నాను ఈశ్వరుడు. మళ్ళా పాస్టర్ వచ్చిన తర్వాత ఆ డబ్బా పట్టుకొని మన వెనకాల చక్క వెనకాల అడుగులు వేసుకుంటూ స్తుతించుకుంటూ వచ్చేవాడు. నేను పరిశుద్ధ గ్రంథపడి చెప్తున్నాను, నేను పలికే ప్రతి మాట అది జీవగల మాట. మీరు ఇంటున్నారు, నేను చెప్తాను కాదు, నా అనుభూతి చెప్తాను మాట. దేవుడు వెంకలుగా, దేవుడు వెంకలుగా, దేవుడికి వెంకలుగా.
ఒకసారి సహోదరు నేను చూస్తాను, ఎవరు వచ్చారు, ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది. చూస్తానంటే నేను తెలుగు నా గురించి విడిచిపెట్టేసాను, వెళ్ళిపోయి అయిపోయినా మీరు చేయమని చెప్పండి ఆ విగ్రహాలను ఆమె ఆ వెంటనే ప్రార్థన చేసుకుని ఆ చూసి తాగేసింది. ఆ 24 గంటల పట్టుతో బాధపడుతుండేది. అలాగా ఆ దర్శనం ఆ ప్రేరణ ఇచ్చాడు, ఆ తాగి ఆ రోజు కడుపు అయిపోయింది. చెప్పి వెళ్తున్న ఆశ అనిపించింది. అని మన ఇష్టానుసారంగా ఆలోచన పక్కన చేయకూడదు. అది దైవ ప్రేరణ, దైవ చెప్తాం. ఆమెతే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నిజమా? చెప్పండి హల్లెలూయా. ఇదిగో నా స్వరం ఎవరైతే వింటారో వారు నన్ను వెంబడిస్తారు. ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారు చీకటిలో ఉండగా జీవ వెలుగులో ఉంటారు. వారి ఆత్మ ఎక్కడ ఉంది? జీవ వెలుగులో ఉంటుంది. వారి ఆత్మ ఎక్కడ ఉంది? జీవ వెలుగులో ఉంటుంది. వారి సేవ ఎక్కడ ఉంది? జీవ వెలుగులో ఉంటుంది. అది పరిస్థితి ఎక్కడ ఉంది? జీవ వెలుగులో ఉంటుంది. దేవునికి మహిమ కలుగాక. చెప్పండి హల్లెలూయా. నేను మొదలు కలిగి ఉన్నా ప్రసంగం అన్నాడు, అమ్మ పిలిచాడు, ముందు తిట్టాడు. ఏంటి ఆనోడుతో చెప్తా, ఆనోడుతో మంచి మాట మాట్లాడి ఎట్టండి అయ్యో మీరు చెప్పండి, ఎవరు చెప్తారు ఈ సమాధానం? ఆమె ఎవరు అడిగా ఇప్పుడు తిట్టే వేసే కోటి పక్కన మాట మాట్లాడా తిట్టేసా ఆమె ఏమంటారు? మీరేమంటారు? నన్ను చూసి ఏం మాట్లాడితే చెప్పండి. నేను తిట్టా, ఒకటి మాట మాట్లాడా, బూతు మాట్లాడా అనుకోండి, స్తోత్రం. అదే మరి ఏది మాట్లాడితే అదే అని తాగు వచ్చి ఎవరు మాట్లాడాలి ఒకటి వచ్చే ఎంతవారు ముద్రలు అంట కొద్ది ముందు చదివే తన మనసులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రమే కదులుచుండి ఆమె స్వరం వినబడక ఉండెను కనుక ఏమి ఆమె మత్తురాలు వినగలుకొని ఎంత అనుకున్నాడంట. ఒక్కోసారి దేవుడు అటు సరళిస్తాడు. చెప్పాలి అందరూ చెప్పండి గట్టిగా. ఎంతకాలం ముద్రాలంట అంటే నటించారంట ఆయన. చెప్పడమ్మా మరి 10 మంది వాడికి వేసి ఇచ్చారనుకుంటా వేడ అసలు అనుకోవాల్సిన నిజం ఆలోచించాను సార్, వాక్యకి ఆలోచించాను, నేను ఊహిస్తాను. ఆమె అందరి అంచదయ్యా మొదలు కలిగి అప్పుడు మాట్లాడుతున్నా అన్నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడన్నా ఏంటయ్యా నీవు చేసుకున్న మాది దేవుడు విన్నాడు. నీవు చేస్తున్నామని ఆలోచించాను. గొప్ప మానేసింది, సంతోషం ఇంకెళ్ళిపోయింది. ఆ రాత్రి దేవుడు దర్శించాడు, గర్భాన్ని దీవించాడు. ఎవరికంటే ప్రవర్తన
విజేతను బట్టి అందుకంటే నీతిని బట్టి ఆమె భక్తిని బట్టి అవన్నీ కానీ దుర్లభం వల్ల శరీర సంబంధమైన కాదా కుటుంబాలను పతనీసిన కాదా ప్రవర్తన కాదు ఇక్కడ సంతానం లేవంటే మీ కల్పాలు ప్రభు తీర్చుగాక కొడుకు ప్రవర్తన పుట్టుగా చెప్పండి అమ్మా చెప్పండి నువ్వు చెప్తుంటే సాధారణ ఒరుగు కొట్టాలి ప్రభు నామం ఏంటన్నా ఇతరేనా రాజుకి సేవకుడు అధిక అందంగా బాగున్నాడా అంటే ఆలోచన దేవుడి నేను పై వేషాలు చూసేవాడు కాదు కలసాలు గురుడు కొట్టేవాడు పనికిరాడు వాడు ఎక్కడ ఉన్నాడు ఆయన వస్తుంది కానీ ఆకు చెప్తుంది దైవజుని కోరుకున్న సంఘాన్ని వెంబడించాలి. మీరు చెప్పండి తిమోతి రాసిన మొదటి పత్రిక 5:15. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగి అంటే అంతకుముందు ఎక్కడున్నారు? మంచి పాటలో ఉన్నారు. కొంతమంది